రైతాంగ ప్రయోజనాల కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి సాగునీటి వసతులు కల్పించారని గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కుంగిన పిల్లర్లను మరమ్మతు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావచ్చని రిటైర్డ్ ఇంజనీర్లు నిపుణులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పంటలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపట్టారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నుంచి వెంటనే నీటిని విడుదల చేసి రైతులకు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసనలో గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలపై కేసులు, సిట్ విచారణల పేరుతో ప్రభుత్వం భయాందోళన సృష్టిస్తోందని ఆరోపించారు. రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. చెరువుల్లో నీరు లేక ఎండిపోతున్నాయని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే కన్నేపల్లి రిజర్వాయర్ను ప్రారంభించి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పెట్టుబడిదారులు కావాలి అన్నటువంటి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరూ కూడా సాగునీరు అందించాలి, 24 గంటల కరెంటు ఇవ్వాలి, రైతుకు పెట్టుబడులు ఇవ్వాలి, రైతుకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు పనిచేశారు. 30 లక్షల ఎకరాలకు నీరందించాలన్న ఒక లక్ష్యంతో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఆ ప్రాజెక్టు కింద అనేక ప్రాజెక్టులు, చిన్న ప్రాజెక్టులు నిర్మించి తద్వారా తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందియాలనే లక్ష్యంతో మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, ఎస్ఆర్ఎస్పి ఇలా అనేక సుందిళ్ళ, అన్నారము, మేడిగడ్డ ఇలా అనేక ప్రాజెక్టులు నిర్మించి ఆ ప్రాజెక్టు